అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి డిసెంబర్ నెలలో మొదటి 3 రోజులు అనగా 1, 2, 3 ఇవి సాధారణమైనటువంటి రోజులు కావు. మరి మీ జీవితంలో మీకు తెలిసి వచ్చినటువంటి సమస్యల కన్నా మీరు ఊహించని దగ్గర నుంచి వచ్చే సమస్యలే చాలా ఎక్కువ. ఇవి ఎందుకు అని కొన్ని కోలుకోలేని కష్టాలుగా ఉంటాయి. ఎందుకంటే 3 రోజుల్లో వచ్చేటువంటి ఒత్తిడి, బాధ, సంఘటనలు మీరు ఎంత బలంగా ఉన్నా సరే ఎందుకో అది మీకు సులభంగా మర్చిపోలేకపోతున్నా అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ వీడియో గురించి మనం పూర్తిగా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి నాదొక చిన్న విన్నపం. ఈ వీడియోని మీరు గనక మొదటిసారి చూస్తుంటే దయచేసి మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి. మరి మకర రాశి వారి గురించి చూస్తే ఎప్పుడూ కూడా చాలా తెలివైన వారనే అనుకోవాలి. ఒకళ్ళని ఇబ్బంది పెట్టరు, ఒకళ్ళని సమస్యల్లోకి తోసేయరు, ఒకళ్ళని నష్టాల్లోకైతే నెట్టరు. ఎన్నాళ్ళున్నా, ఎక్కడున్నా వీరికి ఎదుటివారికి సాయం చేసి వీరి కష్టాలు పాలవటం తప్ప వీరి నుంచి ఎవరు కూడా ఎదుటివారికి నష్టం కలిగించేటువంటి జాతకం అయితే కాదు. మరి అలాంటిది ఈ కాలంలో మీరు ఊహించని సమస్యలు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా మీరు నమ్మిన ఒక వ్యక్తి మాట లేదా ఒక నిర్ణయం మీ పనుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చని నాకు అనిపిస్తుంది. మీరు మానసికంగా బలం పరీక్షకి వచ్చేటువంటి రోజులుగా నిలబడుతున్నాయి. పని విషయంలో కూడా చిన్న తప్పులు పెద్ద తప్పుగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భం అనేదే మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. చెప్పలేం, టెన్షన్ కూడా కలగవచ్చు. మరి ఈ 3 రోజుల్లో వచ్చేటువంటి కోలుకోలేని కష్టాలు మీకు ఏమేమి ఉంటాయి? అంటే గతం నుంచి ఉన్నాయే, కానీ అవి ఇప్పుడేముంటాయంటే ఒకరి నుంచి తీవ్రమైనటువంటి నిరాశ. మీరు మీపై నమ్మించినటువంటి వ్యక్తి, మీరు మీ సమయంలో శక్తి, ప్రేమ పెట్టినటువంటి వ్యక్తి మీరు ఆకస్మికంగా మిమ్మల్ని పక్కన పెట్టినట్లుగా అనిపిస్తుంది. సహాయం చేయాలి అని అనుకున్న వారే మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా పక్కకు వెళ్తారు. ఈ నిరాశే మీ గుండె లోపల లోతుగా తాకుతుంది. ఇది ఒకటి. ఒక కుటుంబంలో జరిగేటువంటి ఒక చిన్న మాట. కానీ చిన్న మాటైనా సరే అది పెద్ద గాయంగా నిలబడుతుంటుంది. మీరు గతంలో గాని, ఈ రోజుల్లో గాని శ్రమతో ఉన్నారు. రాత్రి ఒక చిన్న వాక్యం గాని మీ మనసులో పూర్తిగా కృంగదీస్తుంది. మకర రాశి వారి బాధేంటంటే, ఎవరిని అర్థం చేసుకోకపోవడం లేదన్న భావన ఈ రోజుల్లో అది మరింత పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోయినా పర్లేదు కానీ, ఎవరన్నా మిమ్మల్ని చిన్న చూపు చూడకుండా సరిగ్గా అర్థం చేసుకొని, పర్వాలేదు కష్టపడుతున్నాడు అయినా సుఖం లేదని అనుకోని, కొంచెం మాట సాయం చేస్తే చాలని మీ ఆలోచన. మూడోది ముఖ్యంగా చూస్తే డబ్బు లేదా పని విషయంలో అనుకోని అడ్డంకులు కూడా వస్తాయి. డబ్బు చేతికి వస్తుంది. పని చివరికి నిమిషంలో ఆగిపోతుంది. ఒప్పందం ఆలస్యం అవ్వడం, కొందరికి మాట తప్పడం ఇది మీకు ఎన్ని అడ్డంకులు సారి అనిపించిన స్థితి కూడా నిలబడుతూ ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదు కానీ, మనసులో గంభీరమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇదేంటంటే ఒత్తిడి, నిద్రలో డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా రోజుల్లో పూర్తిగా కాకుండా చేస్తాయి. ఇక అతి ముఖ్యమైనదేంటంటే పాత గాయం తిరిగి గుర్తుగా ఏర్పడదు. అదే మీకు మరింత ఇబ్బందికరంగా కూడా నిలబడేటువంటి అవకాశం అనేది మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. నాదొక చిన్న విషయం ఏంటంటే కష్టాలు వచ్చినా మన దగ్గర దేవుడు ఎప్పుడూ కూడా ఉంటాడనే నా నమ్మకం. మనపై ఎవరూ గెలవలేరు. మన మనసును బలంగా ఉన్నంత కాలం కష్టాల ప్రభావం ఎక్కువగా ఉండదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా మనసు నిలబడితే కష్టం కూడా నిలబడదు అనడానికి ఇదొక సంకేతం. ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయంటే మకర రాశి వారికి శని గాలి పరీక్షలా ప్రవర్తిస్తున్నాడు. మరి మీ భావోద్వేగాలపై, బాధ్యతలపై కూడా మీ వృత్తిని ఏర్పడుతూ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా శని కోరేది ఒకే ఒక్క విషయం. మీరు ఏం నేర్చుకోవాలి? ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరిని దగ్గర పెట్టుకోవాలి? మీ గౌరవం కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి అనేదే ఈ పరీక్ష మూలంగా మీకైతే పెడుతూ ఉన్నాడు. అతి ముఖ్యంగా ఏంటంటే మనం ఎలా గమనించాలంటే కోలుకోలేని కష్టాలు దగ్గర పడుతున్నప్పుడు అవి మన జీవితంలో 4 చోట్ల మొదట కనిపిస్తాయి.
మనసులో అసహనంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం మార్పొస్తుంది. సందర్భాల్లో దూరమవుతారు. ఆర్థిక నిలుపుదల కూడా ఉండదనమాట. ఈ 4 చోట్ల మార్పు కనిపిస్తే అది చాలా స్పష్టమైనటువంటి సంకేతం. ఎందుకంటే మీరు మీలో కష్టాల నుంచి ఎలా బయటపడతారంటే మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. మకర రాశి వారి బలం ఏంటంటే అవసరాలు సమయంలో వచ్చేటువంటి తట్టుకునే శక్తి. ఈ 3 రోజులు కష్టమైన ఆ తర్వాత మీలో ఆశ్చర్యకరమైనటువంటి ఒక స్థిమితం కూడా మీకైతే రాబోతుంది. ఒక వ్యక్తి మీతో సంబంధంలో స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఎవరిని నమ్మాలి? ఎందుకు దూరంగా ఉండాలి? ఎవరికి మనసు ఇవ్వాలి? ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొత్త దారులు తెరుచుకుంటాయి. ఆ డబ్బు ఆలస్యం అవుతుంది కానీ వస్తుంది. పని కష్టంగా ఉంటుంది కానీ పూర్తవుతుంది. ఫలితం ఆలస్యం కానీ విలువ పెద్దదే. ఈ 3 రోజులు కూడా చెప్పేది లేదు అన్నమాట ఒక మార్పుకే కారణమవుతుంది. మీ చుట్టూ ఉన్నవారే ప్రాముఖ్యతగా గుర్తించడం మొదలుపెడతారు. మరి ఇటువంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే నాకు తెలిసినటువంటిది. ఈ 3 రోజులు చివరగా మీరేం చేస్తారంటే ఒక కొత్త దారిని చూసుకోవాలి. ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం, మీ గౌరవంగా నిలబడేటువంటి బలం, మీ జీవితంలో ఎవరితో ఉండాలి అనే గుర్తు, మీ ప్రయాణం మరో స్థాయికి తీసుకెళ్లాలనే మానసిక బలం. ఇలా చేస్తేనే మీ జీవితం మరింత అద్భుతంగా కూడా ఉంటుందని నా యొక్క ఉద్దిష్టం. ఇక ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడూ లేని అలసట, హృదయంపై ఒత్తిడి, ఆలోచన తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏందంటే సాధారణంగా నడిచే ఆదాయం ఆకస్మికంగా కూడా మీకు ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలోనే మరి మీ జీవితం బాగుండాలన్నా, మరి మీ లైఫ్ బాగుండాలన్నా తప్పనిసరిగా కొన్ని చేయవలసినటువంటి కొన్ని పరిహారాలైతే కొన్నున్నాయి. వాటి గురించి ఇప్పుడు మీకు వివరంగా నేను చెప్తాను. ముఖ్యంగా ఈ పరిహారాలు గనక మీరు గాని చేస్తే 100లో 90% మీ కష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కొన్ని బలంగా ఉన్నాయి. మరి పరిహారం చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పటివరకు మీరు విన్నదంతా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. సమయం ముందే చెప్పిందని మీకు చూపించడానికి. కోలుకోలేని కష్టాలు ఖచ్చితంగా ఎవరికైనా వస్తాయి. కానీ వాటిని ఆపేయడం మీ చేతుల్లోనే ఉంది. ఈ పరిహారం చేసి మీ మనసు బలంగా ఉంచితే రాయిని కూడా అదృష్టంగా మార్చగలదు. మీ రాశి ఎంత కష్టంలో ఉన్నా మీ అడుగులు ముందుకు వేసినంత కాలం విజయం తప్పదు మిత్రమా. గమనించండి కష్టాలు గొప్ప వ్యక్తుల దగ్గర మాత్రమే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరే వాటిని ఓడించే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మనసు బలంగా ఉంచండి. అదృష్టం మీ మీదే నిలబడిపోతుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి. మీకు విజయం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. ముఖ్యంగా చూస్తే మొదటిది ఉదయం లేదా సాయంత్రం ఇంటి ముందు ఒక నూనె దీపాన్ని మీరైతే వెలిగించాలి. మరి నూనె దీపం అంటే ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం ఒక మట్టి దీపం అంటే మట్టి ప్రమిదలో నూనె పోసి అందులో మీరు దీపం వెలిగించాలి. రెండోది ఇంటి ముందు ఉప్పు నీళ్ళు అంటే కొంచెం నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు చల్లి శుద్ధి చేయండి. అలా చేయటం వల్ల మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. మూడవది ఆహ్, తర్వాత మీ దగ్గర ఉన్న పాత బట్టలు కానీ, పాత వస్తువులు కానీ ఎవరికొకరికి దానం చేయండి. ప్రతిరోజు కూడా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. ఇంట్లో పసుపుతోటి కూడా దీపం వెలిగిస్తే అదృష్టం మీ వైపు వస్తూ ఉంటుంది. అలాగే పేదవారికి అన్నం లేదా రాగి పదార్థాలు ఇవ్వండి. ఇది మీకు శని శాంతికి అత్యంత అవసరం. ఇది మీలోని బాధను తగ్గిస్తుంది. మిమ్మల్ని తీసుకువెళ్ళినటువంటి ప్రాంతానికి ఒక అదృష్టం కూడా తీసుకొస్తుంది. మీ గదిలో ఉన్న పాత బ్రేక్ అయినటువంటి ఇందాక చెప్పినట్టుగా పనికిరాని వస్తువులు పూర్తిగా తీసివేయండి. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క మకర రాశి వారు శనిగ్రహ పరిహారం కూడా నీటి ప్రవాహంలో ఒక చిన్న నిమ్మకాయని వదలండి. ఇది నెగెటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది. ఇలా గనక మీరు గనక చేస్తే ఈ పరిహారాలు మీరు ఇప్పటివరకు మీరు విన్నదంతా కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక అవకాశం. సో, మకర రాశి వారికి 3 రోజులు కూడా మిమ్మల్ని కదిలిస్తాయి. కొంచెం భయపెట్టవచ్చు కూడా. కానీ తర్వాత వచ్చే మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసుంది. కష్టం పెద్దది కాదు. అందులో దాగి ఉన్న మార్పు పెద్దది. ఈ పరీక్ష ముగిసేసరికి మీరు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్పిన విషయాలు గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కష్టాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.